ఓకే ఓకే. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्गं गजाननमहनिशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओम शान्ति शान्ति शान्तिः। लम्बोदरं नमस्तं सततमोदकप्रियम् अविघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा सर्वमङ्गलम्। సార్ ఒక్క నిమిషం పైప్ లైన్ ओम महालक्ष्मी तन्नो लक्ष्मी ओम कात्याय కూడా రాసింది. ఇప్పుడు ఇస్తలేదు, ఇబ్బంది అవుతుంది మనకు. ఇవాళ అర్థమవుతుంది. ఇదంతానేమో పోలీసులు ఎట్లయితే ఆ చుట్ట మనం ఇస్తామనుకుంటున్నామో ఈ తర్వాత ఇతర నరప్పుడు వెళ్ళాల్సింది. ఇది కాదు गंधम धारयामि हरिद्राचूर्णं समर्पयामि समर्पयामि योगी उद्यानगम्यं बाबा भय हरं सर्वलोकैकनाथं लक्ष्मी क्षीरराजतयां श्रीरंगदां दासीभूतसमस्तदेवतां लोकैकदीपांक्रां श्री नीलकटाक्षरभाविमोमेन्द्रमुक्रां त्रां त्रैलोक्यनिकर्मिणे सत्तां सिद्धलक्ष्मी वन्दे मुकुन्दप्रियं सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्री प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनेवति हे नामाभिर्देवतं मातृदेवम् अतिथिदेवो भव
వాళ్ళ పెద్ద పని ఉంది కదా. నమో నమః. మంచి చాంద్ బాయ్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఈశ్వరన్న గారి నాయకత్వం సంజయన్న గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఈశ్వరన్న గారి నాయకత్వం సంజయన్న గారి నాయకత్వం కవితక్క గారి నాయకత్వం జగిత్యాల పట్టణానికి సంబంధించి బీద బడుగు బలహీన వర్గాల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పటి పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత ఎమ్మెల్సీ కవితక్క గారు నేను వెళ్ళి కోరగానే మంజూరు చేసినందుకు మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మరియు సంక్షేమ శాఖ మంత్రివర్యులైన కొప్పులీశ్వరన్న గారి చేతుల మీదుగా 14,15,00,000తోటి ఈ 4,520 ఇండ్లకు నీటి సరఫరా ప్రారంభోత్సవం భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి హృదయపూర్వక స్వాగతం జగిత్యాల పట్టణంలో 2008 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఈ భూమిని ప్రైవేట్ ఇళ్ళ నుంచి డబ్బులు ఇచ్చి సేకరించడం జరిగింది. జగిత్యాల పట్టణ భూమి లేని నిరుపేదలకు, ఇల్లు లేని నిరుపేదల కోసం. ఎట్లయితే 1984-85 ఎన్టీ రామారావు గారి పీరియడ్లో తారక రామ నగర్ ఏర్పడ్డదో అదేవిధంగా 2008లో చేసి ఎక్కడికక్కడనే వదిలేయడం జరిగింది. 4,000 పట్టాలు అప్పుడు మంజూరు చేసింది. అయితే దాంట్లో ఒక 400 మంది కట్టుకుంటే దాదాపు 1,800 మందికి నాకున్న సమాచారం, ఎందుకంటే చాలా మటుకు సమాచారం లేకుండా చేసిండ్రు, 1,800 మందికి లోన్ కూడా ఇప్పించడం జరిగింది 40,000 చొప్పున. కొన్ని సిమెంట్ బస్తాలు అవి ఇచ్చారు. మరి ఆ వరకు కాంట్రాక్టర్కి అప్పచెప్పారు. ఆ కాలంలో ఎక్కడికక్కడ ఆగిపోయి ఒక 40-50 మంది మాత్రమే ఒక దుర్భరమైన పరిస్థితుల్లో ఇక్కడ జీవనం కొనసాగించడం జరిగింది. ప్రియతమ నాయకురాలు కవితమ్మ గారిని ఇక్కడికే నేను తీసుకొచ్చి చూపెట్టడం, వెంటనే వెళ్ళి కవితమ్మ గారు గతంలో 4,000 ఇళ్ళు మంజూరు ఇచ్చి కట్టలేదు, మన ప్రభుత్వం వచ్చినాక కట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరగానే ఆ 4,000 ఇళ్ళు తర్వాత మళ్ళీ 2014 తర్వాత ఎమ్మెల్యే కోటాలో వచ్చిన ఇళ్లతోటి అనుదానంగా ఇంకొక 520 ఇళ్ళు, 4,520 ఇళ్ళు పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనికి మరొకసారి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇండ్ల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు గారికి, జిల్లా మంత్రివర్యులు ఈశ్వరన్న గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సహకరించిన. ఈ 4,520 ఇండ్లు దాదాపుగా 270 కోట్లతోటి మనం చేసుకున్నాం. ఆ తర్వాత రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారు చెప్పారు, కొంత నీ దాంట్లోకెళ్ళి కూడా ఏమంటే కొంత రూరల్ ఏరియా ఉన్నది కాబట్టి వారు రోడ్లకు డ్రైన్లకు దాదాపు 10 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు వారికి కూడా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ పని కూడా పూర్తయింది. గతంలోనే గౌరవ ఇంజనీరింగ్ చీఫ్ కృపాకర్ రెడ్డి గారు, మా ఎస్సీ గారు, సి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి పరిస్థితి ఇట్లంటే శ్రీనివాస్ సి గారు కూడా రావడం జరిగింది. 7 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు మంజూరు చేసి మనకు జగిత్యాలకు ఎట్లయితే వస్తే అక్కడ నుండి తారక రామ నగర్ దగ్గర ఒక పెద్ద సంప్ ఏర్పాటు చేసి పైప్ లైన్ వేసి ఆల్రెడీ బల్క్ వాటర్ ఇవ్వడానికి 7 కోట్లతోటి సరస్వతి టెంపుల్ మీద 20 లీటర్స్ అండి 90,000 లీటర్లు ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకుంటూ నిరంతరం గ్రావిటీ ద్వారా ఇండ్లకు పోయడానికి అది కంప్లీట్ అయిపోయింది 7 కోట్లు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా
14,15,00,000తోటి ఇంటింటికి వెళ్ళే విధంగా పైప్ లైన్ నిర్మాణం జరగబోతున్నది. ఏజెన్సీ వాళ్ళు కూడా చాలా సంతోషం. ఏంటంటే మంచి ఏజెన్సీ. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా, ఏ జిల్లా కేంద్రంలో లేని విధంగా ఇండ్లన్నీ నిర్మాణం చేసి ఇచ్చిండ్రు. అట్లనే వారే పైప్ లైన్ వేయడానికి కూడా ముందటికి వచ్చారు. నేను ఆ ఏజెన్సీ వారు కూడా ముందుకు వచ్చినందుకు వారికి కూడా నేను నిజంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో అది కూడా చేస్తూ ఉన్నారు. అది అతి త్వరలో పూర్తి చేయించాలని నేను గౌరవ ఎస్సీ గారిని, ఈ గారిని, మా డి జలంధర్ రెడ్డి ఈజ్ వెరీ వెరీ యాక్టివ్. చాలా నిరంతరం ఎక్కడున్నారు మా డి గారు. నిజంగా చెప్పాలంటే పైగా జిల్లా స్థాయి అధికారులు పనిచేస్తున్నారు. మా ముగ్గురు డిఈలు, డిఈ హౌసింగ్ రాజేశ్వర్ గారు, డిఈ జలంధర్ గారు, డిఈ పంచాయతీరాజ్ మిలింద్ గారు, రెహమాన్ గారు నిరంతరం వారి శ్రమ నేను చూసిన ఇక్కడ. లేకపోతే ఈ 4,520 ఇండ్లు అనేటి ఇప్పుడు పూర్తయ్యే పరిస్థితే ఉండేది కాదు. నిరంతరం శ్రమించను అందరు కూడా నేను అధికారులకు, అదేవిధంగా ముఖ్యంగా అప్పుడున్న కలెక్టర్ గారు రవినాయక్ గారు కావచ్చు, అదేవిధంగా మేడం యాస్మిన్ బాషా గారు, మా జేసీ లతా మేడం గారు కూడా చాలా మనకు ఈ నిర్మాణంలో వారి వంతుగా కూడా ఎప్పటికప్పుడు అండదండలు ఇచ్చారు. ముఖ్యంగా ఒక రోడ్ సమస్య ఉన్నది, అది ఇప్పుడే మంత్రి గారు కూడా చెవులు వేసినాం. వారు దాని గురించి కూడా పరిశీలిస్తున్నారు. అది భూదాత అని చెప్పి గతంలో వాళ్ళు ఇందిరామ్మ లేచినప్పుడు శిలాపలకం మీద కూడా మంత్రులను దాని మీద పెట్టారు. మరి ఆ భూదాతనేమో ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆయన చనిపోయిండు, కుటుంబ సభ్యులు ఇస్తలేరు. ఆ రోడ్డుకు నిర్మాణం కరెంటు స్తంభాలు కూడా వేసారు ప్రభుత్వ డబ్బులతో. అప్పుడున్నారు. ఇప్పుడేమో అది ఏ పత్రం లేదు. అయినా కానీ దానికి ఆల్టర్నేట్ డ్రైనేజ్ పోయే వ్యవస్థ సమస్య ఉన్నది. అది కూడా అధికారులు, గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు. అయితే గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు మొన్న 25 కోట్లు ఇవ్వడం, దాని నుంచి ఈ 14 కోట్లు కాకుండా అదనంగా దాంట్లో నుంచి మళ్ళీ కొన్ని రోడ్లకు, డ్రైన్లకు ఒక 14 కోట్లు, మిగతాది జగిత్యాల పట్టణానికి వినియోగించుకోవడం జరుగుతుంది. అయితే మొదటి ఫేజ్లో కట్టిన 520 ఇండ్లకు ఎలక్ట్రిసిటీ కూడా మన 50 లక్షలతోటి పూర్తయిపోయింది. ఎనీ టైం ఈ వాటర్ పైప్ లైన్ ఎన్ని రోజులలో ఇవ్వగలుగుతారండి? దీనికి వారం రోజులలో, దీనికి వారం రోజులలో ఇవ్వగలుగుతారు సార్. ఫస్ట్ తర్వాత ఎనీడే తమరు కేటీ రామారావు గారు మాట్లాడుకొని దయచేసి దీన్ని ప్రారంభోత్సవం చేసి మనం ఇమీడియట్ ఇద్దాం. మిగతా 4,000 ఇండ్లకు కూడా 3.5 కోట్ల రూపాయలు మంజూరు వచ్చేసింది ఆల్రెడీ. VCMD అరవింద్ కుమార్ గారు ఇచ్చేసిన కరెంటు దానికి 3.5 కోట్లు. సో అది కూడా కరెంటు పని అతి త్వరలో ప్రారంభమవుతుంది. గౌరవ మంత్రివర్యులను నేను ఈ సందర్భంలో కోరుతున్నా సార్, మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి దయచేసి ఎలక్ట్రిసిటీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి ఒకసారి చెప్పి అధికారులకు మాట్లాడి నిధులు ఉన్నాయి పని అది కూడా తొందరగా ఆ 3.5 కోట్లతోటి మిగతా 4,000 ఇండ్లకు కరెంటు లైన్లు వేస్తే మనం అవి కూడా అతి త్వరలోనే ఇప్పించుకోవచ్చు. వాటర్ లైన్ ఈ వారం రోజులలో 520 ఇండ్లకు వస్తాయి సార్. ఆ 4,000 ఇండ్లకు నెల నుంచి 3 నెలల మధ్యలో చేసేస్తామన్నారు. ఆల్రెడీ పైపులు కూడా తెప్పించేసారు. ఆ ఏజెన్సీ మంచి ఏజెన్సీ, చాలా మందికి పరిచయం, చాలా జిల్లాలలో చేసిండ్రు. నేను తప్పకుండా దయచేసి చివరగా మరొక్కసారి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఎలక్ట్రిసిటీ మంత్రి గారితో మాట్లాడి ఏదైతే నిధులు ఆల్రెడీ మనకు ఉన్నాయి పని చేసి ఆ నిధులు రిలీజ్ అయ్యే విధంగా చూడాలని చెప్పి ఇది ప్రత్యేకమైన విషయం సార్. తమని ప్రత్యేకంగా జగిత్యాల ప్రజల పక్షాన్ని కోరుతున్నా. కరెంటు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే మనం ఇంత పెద్ద ఎత్తున ఇచ్చుకోవచ్చు. మీరు ఇంతవరకు ఇచ్చిన సహకారానికి మీకు, మా మున్సిపల్ కౌన్సిలర్స్కి అందరికి కూడా, ఎందుకంటే పారదర్శకంగా సెలెక్ట్ చేయడంలో, లబ్ధిదారులను పారదర్శకంగా సెలెక్ట్ చేయడంలో కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఆర్డీఓ గారికి బాగా సహకరించారు. ఎక్కడ కూడా పైరవేలకు తావు లేకుండా చేసినాం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. 3,520 ఇండ్లకి ఆల్రెడీ సెలెక్షన్ అయింది. ఇంకా 1000 ఇండ్లు ఉన్నాయి. బీద బడుగు బలహీన వర్గాలు కొందరు తప్పిపోయినాయి అన్నవాళ్ళు. ఈ సందర్భంలో నేను గౌరవ కౌన్సిలర్స్ను, మా ఇన్ఛార్జ్ చైర్మన్ గారు కోరుతున్నా, ఇంకా 1000 ఇండ్లు ఉన్నాయి. అవి రీఎంక్వైరీ కూడా చేయిస్తున్నారు గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు. మా ఆర్డీఓ గారు కూడా చాలా యాక్టివ్ వచ్చారు. వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే సహకారం మున్ముందు కూడా ఇవ్వాలని కౌన్సిలర్ను కోరుతున్నాను. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లాలోని ఈ టిఆర్ నగర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మాణం చేసినటువంటి 4,520 ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఈరోజు పూర్తి స్థాయిలో వాటిని
లబ్ధిదారులకు అందించడం కోసం మా గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు చేసినటువంటి ప్రయత్నం చాలా అభినందనీయం. దానికి గాను మరి అందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి మా కలెక్టర్ గారు కావచ్చు, అడిషనల్ కలెక్టర్స్ కావచ్చు, మా జెడ్పీ చైర్పర్సన్ కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్ కావచ్చు, మరి ముఖ్యంగా దీనికి ఇప్పటికే కేసీఆర్ నగర్గా మనం నామకరణం చేసుకోవడం జరిగింది. త్వరలోనే దీనికి ఇతర కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మెయిన్గా రహదారి సమస్య కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి డబ్బులు మంజూరైనప్పటికీ కూడా అధికారులు శ్రద్ధ వహించి తొందరలో మరి పని పూర్తి చేసినట్టయితే మరి లబ్ధిదారులకు వెంటనే ఇక మనం వారికి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాటిపైన ప్రత్యేకమైన దృష్టి సాధించి వెంటనే పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి యొక్క మరి వారికి పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తూ వీటిని పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా 4520 ఇండ్ల నిర్మాణం ఒక జిల్లా కేంద్రంలో చేసుకోవడం అనేటువంటిది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అది. ఎందుకంటే దీనికి పూర్తి స్థాయిలో సహకారం అందించినటువంటి గౌరవ ఆనాటి పార్లమెంట్ సభ్యురాలు, ఈనాటి మన గౌరవ ఎమ్మెల్సీ గారు కవిత గారు, మరి వారి యొక్క సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో ఈ యొక్క నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం, చిన్న సమస్యలన్నిటిని కూడా ఇప్పుడు పూర్తి చేసుకోవడానికి మరి కోట్లాది రూపాయల నిధులను కూడా వారు వెచ్చించడం జరిగింది. మరి ఈ సందర్భంగా లబ్ధిదారుల పక్షాన, జిల్లా వాసుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మిగిలిన పనులన్నీ కూడా తొందరలోనే పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.